కొత్త చేపులు వేసుకుని చిరునవ్వులు చిందిస్తున్న ఈ గిరిజన మహిళలు అల్లూరి సీతారామరాజు జిల్లా డుంబిరిగూడ మండలం పెదపాడుకు చెందినవారు. తమ కోసం ఏకంగా ఉప ముఖ్యమంత్రి చెప్పులు పంపడంతో వాటిని ధరించి ఇలా సంతోషం వ్యక్తం చేశారు. కొత్త చెప్పులు వేసుకుని చిరునవ్వులు చిందిస్తున్న ఈ గిరిజన మహిళలు అల్లూరి సీతారామరాజు జిల్లా డుంబిరిగూడ మండలం పెదపాడుకు చెందినవారు. తమ కోసం ఏకంగా ఉప ముఖ్యమంత్రి చెప్పులు పంపడంతో వాటిని ధరించి ఇలా సంతోషం వ్యక్తం చేశారు. అడవి తల్లి బాటలో భాగంగా ఈ నెల 7న ఆదివాసీ గ్రామం కొత్త చెప్పులు వేసుకుని చిరునవ్వులు చిందిస్తున్న ఈ గిరిజన మహిళలు పెదపాడులో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటించారు. ఆ సమయంలో పాంగిమిత్తు అనే వృద్ధురాలు నడిచి వచ్చి పవన్ కళ్యాణ్కు స్వాగతం పలికారు. ఆమె చెప్పులు లేకుండా నడిచి వచ్చి స్వాగతం పలకడంతో పవన్ చలించిపోయారు. వెంటనే ఉపాధి హామీ సిబ్బందితో చెప్పి గ్రామంలో మొత్తం ఎంతమంది ఉంటారో ఆరా తీయించి వారందరికీ ఏ సైజ్ చెప్పులు అవసరమో సర్వే చేయించారు. అభివృద్ధి సంక్షేమం సమ ప్రాధాన్యాలుగా ప్రభుత్వం ముందుకెళుతోందని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. రాజకీయాలు ఎన్నికల వరకేనని, ఆ తర్వాత అభివృద్ధి తప్ప ఎక్కడా రాజకీయాలు ఉండకూడదన్న నియమంతోనే పనిచేస్తున్నట్లు చెప్పారు. శ్రీకాకుళం జిల్లా టెక్కెలిలో 61 లక్షల అంచనాతో అన్న క్యాంటీన్ నిర్మాణానికి మంత్రి అచ్చెన్నాయుడు శంకుస్థాపన చేశారు. అనంతరం లింగాల వలస గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. అభివృద్ధి సంక్షేమం సమ ప్రాధాన్యాలుగా ప్రభుత్వం ముందుకెళ్తోందని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. రాజకీయాలు ఎన్నికల వరకేనని, ఆ తర్వాత అభివృద్ధి తప్ప ఎక్కడ రాజకీయాలు ఉండకూడదన్న నియమంతోనే పనిచేస్తున్నట్లు చెప్పారు. రాజకీయాలు ఎక్కడ కూడా ఉండకూడదు, ఆ విధానంతోనే ఈ రోజు పనిచేస్తున్నాం. ఆ రోజు ఎలక్షన్ లో చెప్పాం, 3000 పింఛన్ ఇస్తున్నారు, మా ఓట్లేసి గెలిపించండి, 4000 ఇస్తామని చెప్పాం. చాలా మంది నమ్మలేదు. ఎలక్షన్లకి 2 సంవత్సరాల ముందే పెంచి 4000 రూపాయలు పింఛన్లు ఇస్తున్నాం. 64 లక్షల మందికి ఇస్తున్నాం. సంవత్సరానికి 32,000 కోట్ల రూపాయలు ఒక్క పింఛన్ మీదే ఖర్చు పెడుతున్న విషయం మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తున్నాను. ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లో నగదు జమ చేస్తున్నామని మంత్రి నాదెండ్ల తెలిపారు. గోతాల విషయంలో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. అకాల వర్షం వల్ల నష్టపోయిన రైతులను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం పునాదిపాడులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి నాదెండ్ల మనోహర్ పరిశీలించారు. అనంతరం గన్నవరం రోడ్లో ధాన్యం రైతులతో మాట్లాడారు. ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లో నగదు జమ చేస్తున్నామని మంత్రి నాదెండ్ల తెలియజేశారు. గోతాల విషయంలో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. అకాల వర్షం వల్ల నష్టపోయిన రైతులకు ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల లోపే వాళ్ళ ఖాతాల్లోకి డబ్బులు జమ అవడం అనేది విశేషం. రైతులకి దళాలతో సంబంధం లేకుండా, మిల్లర్తో సంబంధం లేకుండా ఎక్కడ అమ్ముకోవాలన్నా వాళ్ళు ఆ వెసులుబాటు కల్పించి అదే మిల్కి వాళ్ళు తీసుకెళ్లి అమ్ముకునేటట్టు ఒక కార్యక్రమం చేశాం. ఇప్పుడు రబీ మాసంలో మరొకసారి దాల్వా 2వ పంట కొనుగోలు కూడా చాలా అద్భుతంగా మేము ముందుకు తీసుకెళ్తున్నాం. ఈ రోజు వరకు దాదాపు 2,40,000 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశాం. 590 కోట్ల రూపాయలు ధాన్యం కొనుగోలు చేయడం జరిగింది. రైతులు మమ్మల్ని కోరింది ఏంటంటే కొంచెం గోతాల విషయంలో, ఎందుకంటే దిగుబడి ఎక్కువ వచ్చింది. ఈసారి దాదాపు 60 నుంచి 65 బస్తాలు దిగుబడి వచ్చిన కారణంగా గతంలో ఉన్న వ్యవసాయ శాఖ అంచనాల మేరకు 35 బస్తాల వరకే మేము సిద్ధంగా ఉన్నప్పుడు దానికి ఆల్మోస్ట్ డబుల్గా వస్తుందనే విషయం. సో తప్పకుండా రేపటి నుంచి ఆ మార్పులు తీసుకొచ్చి వాళ్ళు అడిగిన విధంగా, రైతులు కోరిన విధంగా వాళ్ళకి ఎక్కువ సంఖ్యలో గోతాలు అందించే విధంగా ప్రభుత్వం నుంచి చర్యలు తీసుకుంటాం. ఎక్కడ కూడా జాప్యం లేకుండా మిల్లుల దగ్గర 4 గంటల కన్నా ఎక్కువ లారీ దాటితే జీపీఎస్ ద్వారా మాకు సమాచారం వస్తుంది. అమరావతి దేశానికి క్రీడా రాజధానిగా అభివృద్ధి చెందుతోందని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. ఎన్టీఆర్ జిల్లా మూలపాడు ప్రాంతంలోని స్పోర్ట్స్ సిటీ, అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం కూడా రానుందని తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా మూలపాడు స్టేడియంలో అమరావతి జర్నలిస్ట్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీలు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు ఎంపీ కేశినేని శివనాథ్, సాబ్ చైర్మన్ రవి నాయుడులు ప్రారంభించారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ ఐపీఎల్ ప్రారంభమై 17 సంవత్సరాలు అయిన సందర్భంగా జర్నలిస్టులకు 3 రోజుల పాటు క్రికెట్ పోటీలు ఏర్పాటు చేశామన్నారు. ఎన్టీఆర్ జిల్లా మూలపాడు ప్రాంతంలోనే స్పోర్ట్స్ సిటీ, అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం కూడా రానున్నదని పేర్కొన్నారు. మౌలిక సదుపాయాల కల్పన జరిగాక ఏపీకి ఐపీఎల్ టీం ఏర్పాటు కాబోతోందని చెప్పారు. అమరావతిలో క్రీడా యూనివర్సిటీ నెలకొల్పేందుకు చంద్రబాబు, లోకేష్లు కృషి చేస్తున్నారని తెలియజేశారు. లోకేష్ చొరవతో అత్యుత్తమ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం అభివృద్ధికి జైషా హామీ ఇచ్చారని తెలియజేశారు.
ప్రతి గ్రామంలోనూ క్రికెట్ ఉండేలా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కృషి చేస్తోందని స్పష్టం చేశారు. ఇందుకు అనుగుణంగా రూరల్ నియోజకవర్గాల్లో క్రీడా మైదానాలు అభివృద్ధి చేయనున్నట్లు స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని క్రీడాంధ్రప్రదేశ్గా మార్చేందుకు చంద్రబాబు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించారన్నారు. విజయవాడ, అమరావతి కేంద్రంగా అత్యున్నత మౌలిక సదుపాయాలు ఏర్పాటు కానున్నాయన్నారు. శ్రీకాకుళం నుంచి అనంతపురం గ్రామాల్లో క్రీడల అభివృద్ధిపై శాప్ దృష్టి సారించిందని చెప్పారు. 5 లక్షల మంది పిల్లలకు వేసవి శిక్షణ ఇప్పిస్తున్నామని తెలియజేశారు. ప్రైమరీ పాఠశాలల దశ నుంచే విద్యార్థుల్ని క్రీడల్లో భాగస్వాముల్ని చేస్తామని రవినాయుడు పేర్కొన్నారు. గుడ్ ఫ్రైడే సందర్భంగా విజయవాడలోని గుణదల మేరీమాత పుణ్యక్షేత్రం భక్తులతో పోటెత్తింది. వేలాదిగా భక్తులు కొండకు తరలివచ్చి గుడ్ ఫ్రైడేను భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. నగర వ్యాప్తంగా వేకువజాము నుంచే చర్చిలు, క్రైస్తవ ప్రార్థనా మందిరాల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించగా క్రైస్తవ సోదరులు భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. మత గురువులు క్రీస్తు బోధనల్ని భక్తులకు వివరించారు. వందలాది మంది క్రైస్తవ భక్తులు పరిశుద్ధ శిలువ మార్గం నిర్వహించారు. క్రీస్తు త్యాగానికి ప్రతీకగా నిర్వహించే గుడ్ ఫ్రైడేను క్రైస్తవులు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. నగర వ్యాప్తంగా చర్చిలన్నీ భక్తులతో కిక్కిరిసిపోయాయి. గుడ్ ఫ్రైడే సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. గుణదల మేరీమాత పుణ్యక్షేత్రంలో గుడ్ ఫ్రైడేను పురస్కరించుకుని క్రైస్తవ సోదరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. మత గురువులు ఏలేటి విలియం జయరాజు నేతృత్వంలో వాక్య పరిచర్యతో పాటు ఆరాధన చేశారు. గుణదల కొండ భక్తులతో కిటకిటలాడింది. ప్రేమ, త్యాగనిరతికి చిహ్నంగా గుడ్ ఫ్రైడే జరుపుకుంటామని మత గురువులు తెలియజేశారు. పుణ్యక్షేత్ర గురువులు క్రీస్తు ఆరాధకులకి ఉపదేశం చేశారు. యేసు క్రీస్తు తన శాంతి బోధనలతో ప్రపంచాన్నే ప్రభావితం చేశారని, ప్రజలంతా సహనం, శాంతి, అహింసా మార్గంలో పయనించినప్పుడే సమాజాభివృద్ధి సాధ్యమని, విశ్వ మానవాళిని ప్రేమతో చూడాలనేదే కరుణామయుని బోధనల సారమని క్రీస్తు భక్తులకు ఉపదేశించారు. విశ్వాసకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి కొవ్వొత్తులు వెలిగించి కరుణామయుడైన యేసుక్రీస్తును ఆరాధించారు. తొలుత గుణదల కొండపై వందలాది మంది క్రీస్తు విశ్వాసకులు పరిశుద్ధ శిలువ మార్గం నిర్వహించారు. దాదాపు 2 గంటల పాటు కొండపై కొనసాగిన శిలువ మార్గంలో భక్తులు క్రీస్తు కీర్తనలు ఆలపిస్తూ ముందుకు సాగారు. మొదటి స్థలము యేసునాథుడు మరణ తీర్పు పొందుట. యేసుక్రీస్తు వారి పాస్టర్లకు గౌరవ వేతనం విడుదల చేయడంపై సీఎం చంద్రబాబుకు టీడీపీ క్రిస్టియన్ సెల్ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. పాస్టర్లను ఓటు బ్యాంకుగా వాడుకుని అధికారంలోకి వచ్చాక తీవ్ర నిర్లక్ష్యం చూపిందని గుర్తు చేశారు. పాస్టర్లకు గౌరవ వేతనం విడుదల చేయడంపై సీఎం చంద్రబాబుకు టీడీపీ క్రిస్టియన్ సెల్ నాయకులు కృతజ్ఞతలు తెలియజేశారు. పాస్టర్లతో కలిసి థ్యాంక్ యూ సీఎం సార్ అంటూ టీడీపీ క్రిస్టియన్ రాష్ట్ర అధ్యక్షుడు స్వామిదాస్ ప్లకార్డులు ప్రదర్శించారు. పాస్టర్లకు 7 నెలల గౌరవ వేతనంగా ఒక్కొక్కరికి 35,000 రూపాయల చొప్పున వారి ఖాతాలో జమ అవుతోందని తెలియజేశారు. గతంలో వైసీపీ పాస్టర్లను ఓటు బ్యాంకుగా వాడుకొని అధికారంలోకి వచ్చాక తీవ్ర నిర్లక్ష్యం చూపిందని గుర్తు చేశారు. రాష్ట్రంలో అన్ని వర్గాల అభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యమని ధీమా వ్యక్తం చేశారు. నారా చంద్రబాబు నాయుడు ఎప్పుడే కానీ పాస్టర్స్ గౌరవించి ఒక రోజు ముందే, పండగ ఆదివారం అయినా కూడా ఒక రోజు ముందు ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ జీవో విడుదల చేశారు. ఈరోజే 8,426 మంది పాస్టర్స్కు ఒక్కొక్కరికి 7 నెలలు, అంటే ఒక్కొక్కరికి 5,000 నెలకు, 7 35,000 ఒక్కొక్కరికి అకౌంట్లో రేపు జమ అవుతుంది. అంతేకాకుండా పాస్టర్లను ప్రేమించి నారా చంద్రబాబు నాయుడు గారు విజయవాడ, గుంటూరు నడిబొడ్డున 10 కోట్లతో కమ్యూనిటీ భవన్, క్రిస్టియన్ భవన్ కట్టించడం జరిగింది. అంటే నారా చంద్రబాబు నాయుడు గారికి, జగన్మోహన్ రెడ్డికి తేడా ఇదే. ఏదైనా కూడా పాస్టర్స్, ఈ మీడియా ద్వారా ప్రతి ఒక్క పాస్టర్ కూడా నారా చంద్రబాబు నాయుడు గారు బాగుండాలి, ఆయన కుటుంబం బాగుండాలి, నారా లోకేష్ గారు బాగుండాలని ప్రార్థన చేయవలసిందిగా కోరుతున్నాం. మరి క్రైస్తవులకు అయితే సంక్షేమ పథకాలు ఇస్తున్నారు. ఏ సీఎం చేయని పని నారా చంద్రబాబు నాయుడు మా ఆంధ్రప్రదేశ్లో చేస్తున్నారు. కాబట్టి నారా చంద్రబాబు నాయుడు ఎంబడే క్రైస్తవులంతా ఉంటారని
ఇప్పటికే విడుదల చేసిన 5 నోటిఫికేషన్లకు ఏపీపీఎస్సీ పరీక్షా తేదీలను ఖరారు చేసింది. ఈ నెలలో పలు తేదీల్లో వాటిని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. హాల్ టికెట్లను వెబ్సైట్లో పొందుపరిచింది. సంక్షేమ శాఖలో అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టులకు ఈ నెల 27, 28 తేదీల్లో రాత పరీక్ష నిర్వహించనున్నట్లు ఏపీపీఎస్సీ తెలిపింది. ఈ నెల 17 నుంచి ఏపీపీఎస్సీ వెబ్సైట్లో హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని వెల్లడించింది. మెడికల్ అండ్ హెల్త్ సబార్డినేట్ సర్వీసెస్లో లైబ్రేరియన్ పోస్టులకు ఈ నెల 27, 28 తేదీల్లో మెయిన్స్ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపింది. 2 తెలుగు రాష్ట్రాల్లో శరవేగంగా నిర్మాణ రంగంలో దూసుకుపోతున్న బిల్డర్స్, కాంట్రాక్టర్స్ సమస్యలను పరిష్కరించడమే తన ధ్యేయమని ఆంధ్రప్రదేశ్ బిల్డర్స్ అసోసియేషన్ ఇండియా నూతన అధ్యక్షులుగా ఎన్నికైన పి శేషగిరిరావు చెప్పారు. రాష్ట్రంలో మధ్యతరగతి కాంట్రాక్టర్లకు అమరావతి రాజధానిలో 100 కోట్ల లోపున్న వర్కులను ప్రభుత్వం తమకు కేటాయించాలని కోరారు. నగరంలోని ఒక కన్వెన్షన్ సెంటర్లో ఆంధ్రప్రదేశ్ బిల్డర్స్ అసోసియేషన్ ఇండియా ఆధ్వర్యంలో నూతన కార్యవర్గ సమావేశం నిర్వహించారు. సమావేశంలో నూతన కార్యవర్గ సభ్యులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షులు శేషగిరిరావు మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం పరిపాలనలో కాంట్రాక్టర్స్ అనేక ఇబ్బందులకు గురికావడం జరిగిందని, ముఖ్యంగా వివిధ ప్రభుత్వ శాఖల నుండి పనిచేసిన 1500 కోట్లు పెండింగ్ బకాయిలను గత ప్రభుత్వం మంజూరు చేయకపోవడం వల్ల తాము తీవ్ర ఇబ్బందులకు గురయ్యామని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చొరవ చూపి ఆర్ఎండ్బి నుండి 900 కోట్ల బకాయిలను విడుదల చేయడం జరిగిందని తెలియజేశారు. రాష్ట్రంలో బిల్డర్స్, కాంట్రాక్టర్స్ ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడమే బిల్డర్స్ అసోసియేషన్ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ఎంతో క్వాలిటీగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి, వారు చేస్తున్న పనికి నిదర్శనంగా వారిని వారు చేస్తున్న పని సందర్భంగా శ్రీ గిరి గారిని రాష్ట్ర అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. గిరి గారు మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడతారు. రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలకి చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా ఉండడానికి మేమంతా సిద్ధంగా ఉన్నామని, కాంట్రాక్టర్ సమస్యలు పరిష్కరించడానికి స్టేట్లో ఉన్న లాస్ట్ 5 ఇయర్స్ కాంట్రాక్టర్లు చాలా ఇబ్బంది పడ్డాము. ఈ ఇబ్బందుల వలన లాస్ట్ 5 ఇయర్స్ 1200 కోట్ల నుంచి 1500 కోట్ల వరకు ఆర్ఎండ్బి, పిఆర్ ఒక 1200 కోట్లు బిల్స్ పెండింగ్ ఉన్నాయి. ఈ కొత్త గవర్నమెంట్ వచ్చినాక, తెలుగుదేశం కూటమి గవర్నమెంట్ వచ్చినాక మొన్న జూన్ నుంచి ఇప్పటి వరకు ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ నుంచి 1200 కోట్లు బిల్స్ రిలీజ్ చేశారు. పిఆర్ను 600 కోట్ల బిల్స్ రిలీజ్ చేశారు. ఇంకా బ్యాలెన్స్ ఇంకొక పిఆర్, ఆర్ఎండ్బి వివిధ శాఖల నుంచి మొత్తం ఇంకొక 800 కోట్ల నుంచి 1200 కోట్ల బిల్స్ ఉన్నాయి. అవి త్వరగా రిలీజ్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. శేషగిరిరావు గారు ఆంధ్రప్రదేశ్ స్టేట్ చైర్మన్గా ఎలక్ట్ అయ్యారు. వారి ఆధ్వర్యంలో ఇక ముందు ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ, అంటే బిల్డర్స్కున్న, కాంట్రాక్టర్స్కున్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా వారు దగ్గరుండి తీరుస్తారని భావిస్తూ ఉన్నాము. ఇది గవర్నమెంట్లో కూడా చాలా ప్రాబ్లమ్స్, అంటే పేమెంట్స్ రాకుండా ఉండటం కానీ వీటన్నిటి ఈ సమస్యలు తీర్చేదానికి శేషగిరిరావు ఖచ్చితంగా తోడ్పడతారని. అమరావతి జర్నలిస్ట్ క్రికెట్ లీగ్ టోర్నమెంట్లో కేబుల్ మీడియా జట్టు విజయం సాధించింది. ఇబ్రహీంపట్నం మూలపాడులోని చుక్కపల్లి పిచ్చయ్య గ్రౌండ్స్లో తొలి మ్యాచ్ సెక్రటేరియట్ మీడియా, కేబుల్ మీడియా మధ్య జరిగింది. కేబుల్ మీడియా జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈశ్వర్ తొలి ఓవర్లోనే 3 వికెట్లు పడగొట్టి సెక్రటేరియట్ జట్టు ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీశారు. అనంతరం మోహన్ అద్భుతంగా బౌలింగ్తో 4వ ఓవర్లో కేవలం 11 పరుగులిచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. కృష్ణ 4 ఓవర్లేసి 2 వికెట్లు తీయగా సురేంద్ర 2 ఓవర్లు వేసి 2 వికెట్లు తీశాడు. 18.1 ఓవర్లో సెక్రటేరియట్ జట్టును కట్టడి చేసి 97 పరుగులకే ఆల్అౌట్ చేశారు. అనంతరం బ్యాటింగ్కు దిగిన కేబుల్ మీడియా జట్టు బ్యాట్స్మెన్ హరిబాబు, ప్రేమ్ అద్భుతమైన షాట్లు ఆడుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. హరిబాబు 32 బంతుల్లో 33 పరుగులు చేయగా ప్రేమ్ 9 బంతుల్లో 13 పరుగులు చేశాడు. ఈశ్వర్ 20 బంతుల్లో 26 పరుగులు తీశాడు. 2 వికెట్లు కోల్పోయి 11.1 ఓవర్లలో 8 పరుగులు చేసి ఘన విజయం సాధించింది. రాష్ట్ర సమాచార గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పుట్టినరోజు గన్నవరం విమానాశ్రయంలో ఘనంగా నిర్వహించారు. భారీ ఎత్తున అభిమానులు, నాయకులు చేరుకుని మంత్రి సారథికి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కలిసి కేక్ కట్ చేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.